ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. అయితే పక్కపక్క పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆ పక్క పొలం అతను ఇతని దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నాడు. నా పంట పండిన తర్వాత అమ్మేసి మళ్ళీ నీకు ఇస్తానని చెప్పేసి. ఎక్కడ ఏ కాగితాలు కానీ ఎటువంటివి ఏమీ రాసుకోలేదు. నోటి మాటతోటి 50,000 తీసుకున్నాడు. అయితే అప్పు తీసుకున్న అతను సడన్గా చనిపోయాడు. అయితే అతనికి అంత్యక్రియలు జరుగుతుంటే ఈ స్నేహితుడు కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్తుంటే అతని చితి కాలుతూ ఉంటే అయ్యో నేను 50,000 ఇచ్చాను, నా 50,000 ఇప్పుడు ఎవరు తిరిగిస్తారనేసి కోపంతో ఆవేశంతో ఆ చితి దగ్గరికి వెళ్ళి కర్రతోటి ఆ కట్టెల్ని అన్నిటినీ ఇలా చెల్లా చెదురుగా చేసి ఆ చితి పైన కొట్టడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ఆపి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదని చెప్పగానే అతను చెప్పాడంట, నేను 50,000 అప్పు ఇచ్చాను, పంట పండిన తర్వాత ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ 50,000 కాగితాలు లేవు, సాక్ష్యాలు లేవు, నా డబ్బులు ఇప్పుడు ఎవరిస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ చెప్పాడంట. ఎంత స్నేహితులైనా సరే డబ్బు విషయంలో గొడవలు వస్తాయి. ఇవ్వకుండా ఎగ్గొట్టారు అని అంటే మంచి స్నేహాలు కూడా కోపంగా మారిపోతాయి. సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే పరిస్థితులు ఇలా కూడా ఉంటాయి.